కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు మెరుగైన వైద్యం విద్య అందించడమే లక్ష్యంగా పనిచేస్తుందని మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో 350 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న 650 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మాతా శిశు ఆసుపత్రికి మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావులతో కలిసి ఆయన భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు మెరుగైన వైద్యం విద్య అందించడమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. మంచిర్యాల జిల్లాకు 20 డయాలసిస్ బెడ్స్, 1 క్యాన్సర్ సెంటర్ మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధిలో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో 350 కోట్ల రూపాయలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మాతా శిశు ఆసుపత్రి నిర్మిస్తున్నామని అన్నారు. పేద ప్రజలకు అందుబాటులో వైద్యం అందే విధంగా కృషి చేస్తున్నామని, గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో ప్రజలు నష్టపోయారని ఆరోపించారు. మంచిర్యాల కరకట్టకు 260 కోట్ల రూపాయలు మంజూరైనట్లు ఆయన తెలిపారు. మంచిర్యాల జిల్లాలో పారిశ్రామిక వాడ ఏర్పాటు చేస్తామని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నాయకులు అభివృద్ధికి అడ్డుపడుతున్నారని వారు విమర్శించారు. రైతులను ఈ ప్రభుత్వం ఆదుకుంటుందని, అదేవిధంగా సింగరేణి కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని అన్నారు. మేము ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నామని తెలిపారు. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు వేదిక మీదకి చైర్స్ అన్ని కూడా తీసుకురావాల్సింది. అలాగే తర్వాత గౌరవనీయులు శ్రీ వెంట తోడ్కొని రావాల్సిందిగా, అలాగే కోర్కడే హేమంత్ సాదేవ్ గారు ఐఏఎస్ ఎండి. ఇక నుండి మా పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు మీ కళ్ళబోలి మాటలకు సమాధానం. ప్రభుత్వం ఆలోచన, ప్రభుత్వ లక్ష్యం ఒకటి విద్య, ఒకటి వైద్యం ప్రధానమైన అంశాలుగా తీసుకొని మరి వైద్యానికి సంబంధించి అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది దామోదర్ రాజనరసింహ గారు. దానికి తోడు ఒక 40 కోట్ల రూపాయలతో విద్యకు సంబంధించిన అంశం విషయంలో మరి ఇక్కడ ఉన్న పాఠశాలలు, ఇక్కడ ఉన్న కళాశాలలు ఏర్పాటు చేయడానికి 40 కోట్ల రూపాయలు మరి శాంక్షన్ చేయించి పనులను మొదలు పెట్టుకున్నారు. ఈ సందర్భంలో నేను మీ అందరికీ కోరేది ఒకటే, మంచిర్యాల నియోజకవర్గం అభివృద్ధి చెందాలి, ఇక్కడ పరిశ్రమలు రావాలి, మరి సామాన్య ప్రజానికం కూడా పారిశ్రామికవేత్తలు కావాలని మొన్న ఈ మధ్యలో నా దగ్గర కూర్చొని మా అధికారులను పిలిపించి మేమందరం కూర్చొని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని మంచిర్యాల ఈరోజు చుట్టుపక్కల సంబంధించిన జిల్లాలకి మరి ఇక్కడ ఉన్న వాణిజ్యం వ్యాపారాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఒక పెద్ద పారిశ్రామిక వాడని ఏర్పాటు చేయాలని వారు కోరి వెంటనే దాని గురించి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటా ఉన్నాం. పెద్ద ఎత్తున ఇక్కడ సూక్ష్మ, చిన్న, మధ్యతర పరిశ్రమలు తీసుకురావాలని వారి ఆలోచన విధానానికి అనుగుణంగా మరి మొన్న కలెక్టర్ గారు ఈ ప్రాంతానికి సంబంధించి ఇక్కడ పారిశ్రామిక వాడ ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఏర్పాటు చేయాలని ఒక ప్రణాళికని సిద్ధం చేసుకొని మాకు ప్రతిపాదనను పంపించడం జరిగింది. అతి త్వరలో దాన్ని కూడా శాంక్షన్ చేపించి ఇక్కడ ఉన్న మా మహిళా సోదరి మనకు అదేవిధంగా చిన్న మధ్యతర పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవడానికి ఈరోజు అదృష్టంగా భావిస్తాను. నేను శ్రీధర్ బాబు గారు ఇక రావడము, ప్రభుత్వం తరపున శంకుస్థాపన చేయడము, ఆ కాన్సెప్ట్ సూపర్ స్పెషాలిటీ అనే కాన్సెప్ట్ అద్భుతమైన కాన్సెప్ట్. వెనుకబడ్డ ప్రాంతము, గ్రామీణ ప్రాంతము, గిరిజన ప్రాంతము, ఈ ప్రాంతంలో సుమారు 7 నియోజకవర్గాలు, 3 రాష్ట్రాల ప్రజలు, మంచిర్యాల గుండెకాయ, ఈ ప్రాంతానికి ఏమి కావాలంటే ముఖ్యంగా కుటుంబాలకు, పేద కుటుంబాలకు ప్రమాణాలతో కూడిన విద్య కావాలి, మంచి వైద్యం కావాలి, ఆ కుటుంబాలు అభద్రతకు గురి కాకూడదు, మేమున్నామనే ధైర్యం ఆ కుటుంబాలకు ఇవ్వాలి, ఆ నమ్మకాన్ని కల్పించాలి.
ఇది అందుకోసం దీని అద్భుత ఆలోచన అంటున్నాను. 650 పడకల హాస్పిటల్, మాతా శిశు ఆసుపత్రి, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, 90% వైద్యము ఆ ప్రాంతంలోనే జరగాలి ప్రతి పేదవానికి, ప్రతి ఒక్క రోగికి అనేది ప్రభుత్వ ఆలోచన. మనకి ఇంకా సబ్ సెంటర్లు కావాలి ఈ ప్రాంతంలో. ట్రైబల్ ఏరియాస్ లో 3000కు సబ్ సెంటర్ ఉన్నా, గ్రామీణ ప్రాంతంలో 5000కు సబ్ సెంటర్ ఉన్నా, ఇంకా 29-30 సబ్ సెంటర్లు మీ జిల్లాకు అవసరం ఉన్నది. 2 పిఎస్సిలని, ఒక పిఎస్సిని అప్గ్రేడ్ చేయాలి. ఏ పిఎస్సిని? చిన్నారం పిఎస్సిని 6 పడకల నుంచి 30 పడకలకు అప్గ్రేడ్ చేయాలి. 29 సబ్ సెంటర్లని మంజూరు చేయాలి. దానికి తోడు మీ మంచిర్యాల పట్టణంలో ఇంకా కనీసం 30-35 మంది ఆశా వర్కర్ల అవసరం ఉన్నది. ఆ మహిళలకు 10-12 జరుగుతున్న మహిళలకు అవకాశం ఇవ్వాలి, సేవ చేసే అవకాశం ఇవ్వాలి. వైద్య సిబ్బంది ఎక్కడ కూడా లేదు అనే భావన కానీ విమర్శని కానీ రాకూడదు. పేదవాని ఆరోగ్యము ప్రభుత్వ బాధ్యత. పేద పిల్లల విద్య, ప్రమాణాలతో కూడిన విద్య ప్రభుత్వ బాధ్యత. మనం పోరాడి తెచ్చుకున్న తెలంగాణ. తెలంగాణ అంటే ఆషామాషి కాదు. ట్రామా సెంటర్ కావాలి, క్యాన్సర్ సెంటర్ కావాలి, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ కావాలి, అప్గ్రేడేషన్ కావాలి, హెచ్ఆర్ కావాలి, అంటే డాక్టర్స్ కావాలి, నర్సులు కావాలి, ఏటలు కావాలి, ఆశా వర్కర్లు కావాలి. ప్రత్యేకంగా మంచిర్యాల ప్రాంతం, ఎందుకంటే 3 రాష్ట్రాలు సుమారు 7 కాన్స్టిట్యూన్సీల ప్రజలు ఈ ప్రాంతానికి వస్తారు. 90% ట్రీట్మెంట్ కావాలి. చివరి 10% అంటే హైదరాబాద్ పోతున్నది, కానీ 90% మొత్తం ట్రీట్మెంట్ సంపూర్ణంగా మంచిర్యాల జిల్లాలో జరగాలి, హెడ్ క్వార్టర్స్ లో జరగాలి. ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం మీకు క్యాన్సర్ సెంటరే కానీ, వాస్కులర్ సెంటరే కానీ, ట్రామా సెంటరే కానీ, 650 పడకల హాస్పిటల్, అందులో నుంచి 225 మాతా శిశు, 425 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే హైదరాబాద్ లో మీకు ఏఐజీలో కానివ్వండి, లేకపోతే కిమ్స్ లో కానివ్వండి, అపోలో కానివ్వండి, నిమ్స్ లో కానివ్వండి, వాటికన్నా మంచి ట్రీట్మెంట్ ఇప్పించే బాధ్యత ఇక్కడ మంత్రి వారు తీసుకుంటే ఖచ్చితంగా నా శాశ్వత నేను కూడా ప్రయత్నం చేస్తా. హైదరాబాద్ ఏదైతే ట్రీట్మెంట్ దొరుకుతుందో ఎన్నికల ముందు చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. ఆ ట్రీట్మెంట్, ఆ వైద్యం మంత్రిని ఇప్పిస్తామని చెప్పడం జరిగింది. వైద్యానికి కానీ విద్య కానీ హైదరాబాద్కి ఎవరు పోకుండా ఇక్కడ మంత్రిగానే హైదరాబాద్ దొరికే విద్య కానీ వైద్యం కానీ ఖచ్చితంగా ఏర్పాటు చేసి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తాం. మంత్రి వారికి ఇద్దరు సహకరిస్తారు, తప్పకుండా వాళ్ళ ఆశీర్వాదం ఉన్నది. దీంతో పాటు పెద్ద గౌరవనీయ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. వారు పీసీ పెట్టినప్పుడు, ఆదిలాబాద్ మీటింగ్ పెట్టినప్పుడు ఆ దినం కూడా వేదిక మీకు చెప్పండి, మా జిల్లాకు అన్యాయం జరిగింది, 70 సంవత్సరాల నుంచి అన్యాయం చేసిండ్రు ఆదిలాబాద్ జిల్లా అన్నప్పుడు ఆయన దత్త తీసుకోమని చెప్పినప్పుడు ఆదినం చెప్పిండు, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చెప్పిండు, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను దత్త తీసుకొని వారికి ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు శ్రీధర్ గారు శ్రీధర్బాబు గారు చెప్పారు, మీరే గార్డియన్ గురించి మొత్తం చూడాలని చెప్పడం జరిగింది. దాంతోపాటు వారి ప్రస్థానం కూడా పీసీ పెట్టడానికి ఇక్కడ నుంచి మొదలైంది. మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మన జిల్లా నుంచి మొదలుపెట్టి ఆదిలాబాద్ జిల్లా. అదేవిధంగా ఇంకొక మిత్రుడు ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రులు, వారు లేకుండా మేము అందరం ఇక్కడ ఈ కాజు తినే పరిస్థితులు లేదు, ఆయన కూడా తింటాను. సో వారు కూడా పాదయాత్ర ఇక్కడ నుంచి మొదలుపెట్టారు. మేము మాట్లాడిన ప్రతిసారి సందర్భంలో పాదయాత్ర దాదాపు 33 రోజుల పాదయాత్ర చేసి ఖర్గే గారి సభ ఇప్పుడు ఎక్కడైతే వెళ్ళిపోయి హెలికాప్టర్ దిగిందో అక్కడ ఖర్గే గారి సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సభ కూడా నా భూతో నా పోషితం చేసినాం. వారికి కూడా పూర్తి స్పష్టత ఉంది ఈ జిల్లా మీద. ఈ జిల్లా దాదాపు 33 రోజుల పాదయాత్ర, 300 కిలోమీటర్ల పాదయాత్ర స్పష్టత ఉంది. వారు కూడా అన్ని రకాల హామీలు ఇచ్చిన, అన్ని రకాల ఇచ్చిన ఏది పెట్టినా కూడా కాదనకుండా చేస్తున్నారు. వారికి కూడా తప్పకుండా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. వాళ్ళందరూ రుణపడి ఉంటాం. ఇంకా చాలా చెట్టు ఇప్పుడు కొన్ని ఇంకా చెట్టు వాటికి కూడా పెద్ద సహకారం సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికి ఆలస్యమైంది కాబట్టి ఎక్కువ చెప్పకుండా ప్రతి ఒక్కరికి మీరు ఎంత ఇబ్బందులు ఉన్నా, ఎంత సమయమైనా కూడా
ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని చేసినందుకు ఈ ఇద్దరికి పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. తప్పకుండా రానున్న రోజుల మీకు కనబడుతుంది ఎంత ఐకానిక్ ప్లేస్ అవుతుంది. ఈ హాస్పిటల్ అనేది దాదాపు మంచిర్యాల జిల్లాకే కాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా 7 కాన్స్టిట్యున్సీలు, అదేవిధంగా బస్తరు, నారాయణపూర్, జగదల్పూర్ జిల్లాలు ఛత్తీస్గఢ్ నుంచి, ఇటు పక్క నుంచి గడ్చిరోలి, చంద్రాపూర్, ఇంగన్ ఘాట్, యోత్మాల్ నుంచి కూడా మహారాష్ట్ర నుంచి వచ్చే అవకాశం ఉన్నది. అక్కడ వాళ్ళు మనకన్నా పేదవాళ్ళు వాళ్ళందరూ ఇక్కడ కూడా ఉన్న హాస్పిటల్ చూస్తే ఒక 30% పేషెంట్ ఖచ్చితంగా అక్కడ నుంచి వస్తున్నాం. అటువంటి పరిస్థితులలో ఈ ఉన్న హాస్పిటల్ పరిస్థితి మొత్తం కోల్పోతుంది. హాస్పిటల్కి లోపలికి పోవాలంటే భయం అవుతుంది. ఎప్పుడు మీద ఎప్పుడు చేత మీద పడుతున్నది. ఇది తొందరగా మొదలైంది కాబట్టి దీనికి సంబంధించిన మిగతా ఇప్పుడు అన్ని అనుమతులు వచ్చినాయి. ఏ రకమైన ఇబ్బంది లేదు. చేసి మీరు కూడా ఇంకా దీన్ని చేసి ఈ ఉత్తర తెలంగాణకు, ఎందుకంటే దక్షిణ తెలంగాణకు హైదరాబాద్ ఉన్నది, అన్ని వరంగల్ అటు కాకుండా మాకు ఖచ్చితంగా మాకు ఉత్తర తెలంగాణకి ఇస్తే మంచిర్యాలను పొటెన్షియల్ ప్లేస్ మేక్ దిస్ ప్లేస్ యాజ్ మచ్ బెటర్ దెన్ కరీంనగర్, నిజామాబాద్, ఈవెన్ ఈక్వల్ టు వరంగల్. థ్యాంక్ యూ వెరీ మచ్. కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. డాక్టర్లు సగం మంది డాక్టర్లే ఉన్నారు. సరే నర్సింగ్ మన రిక్రూట్మెంట్ నర్సింగ్ ఆల్మోస్ట్ కొంచెం ఎక్కడన్నా ఏఎన్ఎంలు ఆశా వర్కర్ ఉన్నారు. ఆశా వర్కర్లు కూడా వాళ్ళకి అందరికీ పెంచి మా జీతాలు పెంచలేరు ఉన్నారు. వాళ్ళు కూడా కొంచెం కన్సిడర్ చేసి వాళ్ళ జీతాలు కూడా చూసుకుంటే వాళ్ళు మనకు ఎందుకంటే ఫీల్డ్లో ఉండేది వాళ్ళు తీసుకొస్తారు పేషెంట్ కాబట్టి వాళ్ళని కూడా చూసుకుంటే మంచిగా ఉంటుంది. ఈ 3 కొంచెం కన్సిడర్ చేయమని కోరుతూ పెద్దలు శ్రీధర్ గారిని